ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆ 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజనచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న, తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు, 21వ తారీఖున జూన్ మారుతున్నారు, 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం 12 రాసుల వారికి. ముందు మనం ఓవరాల్గా చూసుకుంటే ఇది కొంచెం ఛాలెంజింగ్తో ఉండే మాసం అండి. కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవు. కొంచెం నిదానంగా ప్లానుడ్గా వెళ్తే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులో ఉంటారు. పేరు బలం మీదుగా చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డాడీ, డూ, డే, డో అన్న లెటర్స్ అంతా వీళ్ళకి ఇందులో ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్న గ్రహాల ప్రకారం చూస్తే వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు 12వ స్థానంలో ఉండటంతో విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది, లేదా జాబులలో విషయంలో చాలా ప్రెషర్ వస్తుంది. కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. 10వ స్థానంలో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల సూచ్యం అంటే ఏమంటారు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం దుఃఖపూరితంగా ఉంటుంది, బాగా టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో బుధుడు ఉండటంతో పరాభవం, అవమానాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా శుక్రుడు 1st హౌస్లో ఉండటంతో ఎంజాయ్మెంట్ విషయాల్లో చక్కగా లగ్జరీ కంఫర్ట్ విషయంలో బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం చూసామండి. ఇందులో మనం ఇన్ డీటెయిల్ చూస్తే సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుంది,
మనకేం చెప్తారు, స్వస్థాన నాశనం చేయవ బంధు రోగ ధనవేహ ప్రాణ పర్యంత మా పట్టిం అవమానం అని చెప్తారు సంస్కృతంలో శ్లోకంలో. దీనికి ఏం చెప్తారు, స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళకి ఇప్పటిదాకా ఏదైతే పొజిషన్ ఉంటుందో ఆ పొజిషన్ కోల్పోతారో మనం చెప్పుకోవచ్చు. రెండవది బంధుమిత్ర, ఓకే, బంధు రోగ ధనవేము, బంధువులకి తో వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, లేకంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది, ధనం కోల్పోతారు, ధనం ఖర్చు అవుతుంది. టోటల్గా హాస్పిటలైజేషన్స్ వల్ల వీళ్ళ బంధువులకో ప్రాబ్లం వచ్చి ధనం ఖర్చు అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రాణ పర్యంతం మా పత్తిం, అపత్తులు వస్తాయి అంటే వీళ్ళకి ఇబ్బందులు వచ్చాయి, ఎలా అంటే ప్రాణం పోయే అంత విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటు అవమానం జరుగుతుంది. అంటే బేసికల్గా ఎక్కువగా నేను నా సర్కిల్ చేస్తుంది నేను క్లయింట్స్కి అంతా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్ చూసుకుంటే ఈ టైంలో 12వ స్థానంలో సూర్యుడు ఉన్నా, ఈవెన్ ఫస్ట్ హౌస్ జన్మరాశిలో సూర్యుడు ఉన్నా వీళ్ళకి జాబులో విపరీతంగా ప్రెషర్ వచ్చేసి విపరీతంగా అవమానాలకు గురవుతారు. అయితే వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో సరిగా కూడా లేకపోతే, గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే కొంతమందికి వితౌట్ ఇంటిమేషన్ జాబులు కూడా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు చూడండి, ఒకసారి జాబ్ పోతే అంత అవమానంగా ఫీల్ అయిపోతారు, అంతే కదండి. అవమానం, ప్రాణం పోయే అంత బాధ వస్తుంది. ఈఎంఐలు అయిపోతాయి, అదేమవుతుంది, ఇదేంటి, నేను ఎంత పనికిరాండి వాడినా, ఎంత అవమానం, ఇది ఎలా జరిగింది, అంతే కదండి. టాలెంట్ లేకపోతేనే కదా బయట కామన్గా ఎలా ఉంటుంది. మొన్న ఒక ఆయన ఇలానే ఈ ప్రెస్ వాళ్ళు, అందులో కొంచెం జర్నలిజంలో ఉన్న ఒక సీనియర్ ఒక ఆయన ఏదో మాట్లాడిగేసి, జాబులు ఎందుకు పోతాయి అంటే టాలెంట్ లేకపోతే జాబులు పోతాయి అంటే, ఆయన పాపం ఆ జర్నలిస్టం ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఐటీ గురించి అవగాహన లేదు ఆయనకి. నేను చెప్పడానికి ట్రై చేశాను, ఒకసారి హోల్ ప్రాజెక్ట్ అయిపోతే టాలెంట్కి సంబంధం ఏముండదు, ఇట్స్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందా లేదా, అంతే తప్ప టాలెంట్కి ఇండివిజువల్ బట్ ఆయన అర్థం చేసుకోవాలా, వాళ్ళ ఫీల్డ్కి కనెక్షన్ పెట్టి చూసుకుంటూ ఉన్నారనమాట. ఏమవుతుందంటే వితౌట్ ఇంటిమేషన్ టెర్మినేషన్, ఇది ఐటీలో ఎక్కువ జరుగుతుంటుంది. ఆ కార్డు స్వైపింగ్ ఇంకేం పనిచేయదు అనమాట. ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే అందరికీ కాదు, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్న పరిస్థితిని కూడా మనం గమనిస్తే తెలుసుకోండి. బట్ కామన్గా జరిగేది ఏంటంటే జాబ్లో ప్రెషర్ ఉంటుంది అనేది కామన్. దీంతోపాటు సదా వ్యాధి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. సదా భోజన దుర్బలం, భోజనం కూడా టయానికి దొరకదు. సదా సంచార ఉద్యోగం అనేది టయానికి దొరకదు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి సరైన తిండి తినకుండా ఉద్యోగంలో బాగా ప్రెషర్ఫుల్గా ఉండి హెక్టిక్గా తిరుగుతూ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని మీరు చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా చూసుకున్నా ఉద్యోగం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవటం ముఖ్యం వీళ్ళకి. అలానే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో జన్మరాశిలోనే శుక్రుడు ఉండటం చాలా మంచిది అని చెప్తారు. ఏమవుతుంది, అర్ధలాభచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభ స్యాత్ జన్మకే భృగునందన అంటారు. అంటే శుక్రుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటం వల్ల ఏమవుతుంది, యత్న కార్యలాభాశాత్, ఏదైనా ప్రయత్నం కనుక చేస్తే హార్డ్ వర్క్ పెడితే అందులో రిజల్ట్ వస్తుందని చెప్తారు. అంతేకాకుండా అర్ధలాభచ్చ, ఫైనాన్షియల్గా బాగుంటుంది. పరస్త్రీ సంగమం తదా, అంటే వేరే లేడీస్ వాళ్ళతో అసోసియేషన్ రావటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయినా కానీ వాయిస్ వర్స వాళ్ళ జెంట్స్తో కలివిడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్న, వేరే స్త్రీలతో భేదాభిప్రాయాలు ఉన్న ఈ టైంలో పోయేసి చక్కగా ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన ఆలోచన చేసి మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటం, ఇది కూడా అంత మంచిది కాదు. అగైన్ ఇది కూడా ఉద్యోగంలో విపరీతమైన ప్రెషర్ తీసుకొస్తుంది. అంటే 2 మేజర్ గ్రహాలు ఉద్యోగంలో ప్రెషర్ తీసుకొని రాబోతూ ఉంటుంది. నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమే ధారాసుతే అని చెప్తారు. అంటే నిత్య క్లేశం, ఎప్పుడు ఇంట్లో ఏమవుతుందంటేనండి ఏదో ఒక చింత ఉంటుంది, బాధలో ఉంటుంది అనమాట, అనీజీనెస్ ఉంటుంది అనమాట, అంత ఫ్రీడమ్గా ఉండదు ఇంట్లో అని చెప్పుకోవచ్చు. సార్ అలాగే అడ్మిషన్స్, ఇప్పుడు మనకి జూన్ అంటేనే స్కూల్స్ కాలేజ్ అడ్మిషన్స్, స్టూడెంట్స్ మరి ఏ విధంగా ఉంటుంది, ఆశించిన ఫలితాలు వీళ్ళకు ఉంటాయి అంటారా? కర్కాటక రాశి వాళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంటుందండి గురుబలం. వీళ్ళకి జన్మరాశిలోనే జూన్ 2న మారుతుంటే జన్మరాశిలో గురువు ఉంటే మంచిది కాదు అని మనకి శాస్త్రంలో వివరించారు. అయితే వీళ్ళు ఉచ్చ స్థానంలో ఉండటంతో తీవ్రత అంత ఎక్కువగా ఉండదు, మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవాలి. అందుకని గురుబలం పెరగటానికి మేధా దక్షిణామూర్తి హోమం చేసుకోవటం, జపం చేయించుకోవటం, దానాలు ఇవ్వటం, వాళ్ళ ఇండివిజువల్ పేరుతో ఏమన్నా ఇంకా దోషాలు ఉంటే దోషాలకు సంబంధించిన పూజలు అవన్నీ చేస్తూ ఉంటే, ఆ గ్రహాలకు సంబంధించిన ఇంకా ఏమైనా రెమెడీస్ అవి చేసుకుంటే చక్కగా అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇది మనకి కీ వస్తుంది బయటికి, ఆ తర్వాత ర్యాంక్స్ వస్తాయి, కౌన్సిలింగ్ ఉంటుంది, ఇష్టమైన కాలేజీలో సీట్ రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక బెస్ట్ టైం వాళ్ళకి, పిల్లలకి కనుక ఒకసారి ఇవి చేయించుకుంటే
వాళ్ళ పుట్టిన ఎఫర్ట్స్తో పాటు ఈ దైవబలం యాడ్ అయితే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెల్లాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇది డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మజాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలామందికి ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, కొంతమందికి పెళ్ళిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మాకు మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ ఇచ్చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అండి. నమస్తే.